చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? ఫ్యాటీ లివర్ జనరల్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లివర్లో కొవ్వు చేరుకుంటుంది. కొవ్వు చేరుకున్న తర్వాత అది మెల్లింగా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ కొవ్వే లోపల సెల్స్ని డ్యామేజ్ చేసి వాప్ కాజ్ చేస్తుంటుంది. ఆ వాప్ కాజ్ చేసిన తర్వాత మన బాడీనే లివర్ అది హీల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఆ హీలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు స్కార్స్ ఫామ్ అవుతుంటుంది. ఆ స్కార్స్ ఎక్కువైపోయి ఆ లివర్ ఆర్కిటెక్చర్ మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా మారిపోయి అదంతా లివర్ కుళ్ళిపోయి ఆ స్టేజ్కి చేరుకుంటుంది అనమాట. సో ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఫ్యాటీ లివర్ జరిగేది. సో దీంట్లో మనము కనుక లివర్లో ఫ్యాట్ కనుక తొలగించగలిగితే కనుక అట్లీస్ట్ మనకి ఆ వాపు వచ్చే స్టేజ్ వరకు కూడా మనము దాన్ని కనుక రివర్స్ చేయగలిగితే కనుక మొత్తం రివర్స్ అయిపోతుంది, నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇందాక అందుకే చెప్పింది మీకు, డైట్ అండ్ ఎక్సర్సైజ్ కనుక మెయింటైన్ చేసి మేనేజ్ చేసుకుంటే కనుక ఈ ఫ్యాటీ లివర్ నుంచి స్కారింగ్ వచ్చేంతవరకు కూడా, ఎర్లీ స్కారింగ్ వచ్చేంతవరకు కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా మన చేతిలో ఉంటుంది. అది కూడా దాటిపోయి లివర్ బాగా కుళ్ళిపోయి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి దానివల్ల వచ్చి కాంప్లికేషన్స్ డెవలప్ అయితే కనుక అప్పుడు మనం రివర్స్ అవ్వదు ఇంకా. సో ఆ స్టేజ్ తెచ్చుకోకముందే మనము దాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒబెసిటీ ఉన్న పిల్లలకు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారా? చిన్నపిల్లలకి స్కాన్స్ అయినా అక్కర్లేదండి. ఇందాక నేను చెప్పినట్టు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కనుక మెయింటైన్ చేస్తే కనుక వాళ్ళకి ఫ్యాటీ లివర్ నుంచి మనము తొలగించవచ్చు. నేను ఎవరికైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో ఇందాక మనం చెప్పినట్టు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, పర్టికులర్ పొట్ట చుట్టూ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆర్ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం రెగ్యులర్ చెక్ చేయించుకోవాలి. చిన్నపిల్లలకి నేను చెప్పే ఉద్దేశం ఇందాక నుంచి డిస్కస్ చేసే దాంట్లో ఒకటే పాయింట్, చిన్నపిల్లలకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ బికమింగ్ వెరీ కామన్ అండ్ ఈజ్ బికమింగ్ ఎ పాండమిక్. మన అందరము కూడా మన పిల్లల్ని, మన భవిష్యత్తుని మనం మంచిగా చూసుకోవాలి, మంచిగా కాపాడుకోవాలంటే కనుక మన పిల్లల్ని సెన్సిటైజ్ చేయాలి. జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ డైట్ తినాలి. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ మనం సెన్సిటైజ్ చేయాలి. వాళ్ళు రెగ్యులర్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు ఫ్యాటీ లివర్ గురించి. ఇవన్నీ కనుక మనం హ్యాబిట్స్ అని మనం చిన్నప్పటి నుంచి మనము అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద కొందికి వాళ్ళు దే విల్ కంటిన్యూ సేమ్ హ్యాబిట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మీకు చైల్డ్హుడ్ ఒబేసిటీ గురించి చెప్తున్నాను మీకు.